హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పండుగలు వచ్చేస్తున్నాయి కాబట్టి పూజా గదిని ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే పూజా సామాగ్రిని ఎక్కువ రోజులు స్టోర్ ఎలా చేసుకోవాలి అనే మంచి మంచి విషయాల గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ టిప్ వచ్చేసి దేవుడి పటాలని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. దేవుడి పటాలను తీసుకుని ముందుగా పొడిగా ఉండే క్లాత్తో తుడుచుకుని ఆ తర్వాత ఈ దేవుడి పటాలకి కోలిన్ని స్ప్రే చేసుకుని క్లాత్తో తుడుచుకుంటే దేవుడి పటాలకు ఉండే మరకలు అనేవి ఈజీగా పోతాయండి. కోలిన్ లేని వాళ్ళు తడి క్లాత్తోనైనా దేవుడి పటాలని తుడుచుకోవచ్చు. ఈ దేవుడి ఫోటోలను వాటర్తో క్లీన్ చేయకూడదండి. అలా వాటర్తో క్లీన్ చేస్తే దేవుడి ఫోటోల్లోకి వాటర్ అనేది వెళ్ళిపోయి ఫోటోలు అనేవి పాడైపోతాయి. సెకండ్ టిప్ వచ్చేసి దేవుడి ఫోటోలకి పసుపు కుంకుమ బొట్లు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపుని పెరుగుని ఇలా పేస్ట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పసుపుతో దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టుకుంటే ఈ బొట్లు అనేవి చాలా బ్రైట్గా కనిపిస్తాయి, అలాగే ఎక్కువ రోజులు కూడా ఉంటాయండి. పసుపుని పెరుగుని కలుపుకుని బొట్లు పెట్టుకుంటే మనం పెయింట్తో పెట్టుకున్న బొట్లులా అనిపిస్తాయండి. అదే మనం నార్మల్ వాటర్తో పసుపును కలిపి బొట్లు పెట్టుకుంటే అలా అనిపించవు. ఒకసారి ట్రై చేసి చూడండి, తేడా అనేది మీకే తెలుస్తుంది. సరే టిప్ వచ్చేసి చాలామంది పూజా మందిరంలోని దేవుడి పటాలు పెట్టుకునే అరల్లో న్యూస్ పేపర్స్ వేయకుండా దేవుడి పటాలని డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారండి. అలా పెట్టుకోకుండా న్యూస్ పేపర్స్ వేసుకుని దేవుడి పటాలను పెట్టుకుంటే పూజా మందిరం అనేది నీట్గా కనిపిస్తుంది, అలాగే పూజా మందిరానికి మరకలు అనేవి పడకుండా ఉంటాయి. అదేవిధంగా పూజా మందిరం పైభాగాన్ని కూడా ప్లాస్టర్తో న్యూస్ పేపర్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా పూజా మందిరం పైభాగానికి న్యూస్ పేపర్ని స్టిక్ చేసుకోవడం వల్ల మనం అగరవత్తుల పొగ కానీ సాంబ్రాణి పొగ కానీ వేసినప్పుడు ఆ పొగ అనేది పూజా మందిరానికి పట్టకుండా ఉంటుంది. నేనైతే పూజా మందిరం అంతా వాల్ పేపర్ని స్టిక్ చేసుకున్నానండి, అందుకే నేను న్యూస్ పేపర్స్ని వేయడం లేదు. వేసుకున్న న్యూస్ పేపర్స్ని మధ్య మధ్యలో తీసుకుని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. వాల్ పేపర్స్ని స్టిక్ చేసుకోలేని వాళ్ళు మాత్రం తప్పకుండా న్యూస్ పేపర్ని వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మీ పూజా మందిరం అనేది నీట్గా ఉంటుంది. టిప్ వచ్చేసి చిన్న పూజా మందిరం ఉండేవాళ్ళు పూజా మందిరంలో ఉండే దేవుడి పటాలను ఈ విధంగా సర్దుకోండి. ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి అన్ని దేవుడి విగ్రహాలని పెట్టుకోవడం వల్ల పూజా మందిరంలోని ప్లేస్ అనేది మిగులుతుంది, అలాగే పూజా మందిరంలోని అన్ని దేవుడి పటాలు కూడా పెట్టుకోవచ్చు. టిప్ వచ్చేసి మనం ప్రతిరోజు గౌరీదేవికి వినాయకుడికి బెల్లం అనేది నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా, అలా రోజు బెల్లాన్ని తీసుకుని పెట్టడం అనేది కష్టమవుతుంది. అందుకని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా ఒక బాక్స్లోకి బెల్లం ముక్కల్ని వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు బెల్లం ముక్కను తీసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. టిప్ వచ్చేసి మనం పూజల కోసం పసుపు కుంకుమని ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా పసుపు కుంకుమని ఎక్కువ తెచ్చుకున్నప్పుడు వాటికి చిన్న చిన్న పురుగులు అనేవి పట్టేస్తూ ఉంటాయండి. ముందుగా కుంకుమని స్టోర్ చేసుకుందామండి. ఏదైనా గాజు కంటైనర్ని తీసుకుని ఇందులోకి 2-3 హారతి కర్పూరం బిళ్ళలను వేసుకోవాలి. హారతి కర్పూరం వేసుకున్న కంటైనర్లోకి కుంకుమను వేసుకుని స్టోర్ చేసుకుంటే కుంకుమ అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి. పసుపును కూడా ఇదే విధంగా స్టోర్ చేసుకోవచ్చు, కానీ మనం పసుపుని కూరల్లో వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకోండి. చిన్న బ్లౌజ్ పీస్ ముక్కను తీసుకుని ఇందులోకి 4-5 లాంగి మొగ్గలను వేసుకుని మూటలా కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న మూటను ముందుగా గాజు కంటైనర్లో వేసుకుని ఆ తర్వాత ఇందులోకి పసుపును వేసుకుని స్టోర్ చేసుకుంటే పసుపు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. 7th టిప్ వచ్చేసి పటికి బెల్లం చిప్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. మనం పటికి బెల్లం వేసుకునే కంటైనర్లోకి కొద్దిగా బియ్యం గింజలను వేసుకుని పటికి బెల్లాన్ని స్టోర్ చేసుకుంటే పటిక బెల్లంలోకి చెమ్మ అనేది రాకుండా ఉంటుంది. 8th టిప్ వచ్చేసి హారతి కర్పూరం బిళ్ళల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. మనం హారతి కర్పూరం బిళ్ళని తెచ్చుకుని బాక్స్లో వేసుకుని వదిలేస్తే అవి కరిగిపోయినట్టు అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామండి. హారతి కర్పూరం బిళ్ళని స్టోర్ చేసుకుని బాక్స్లోకి కొద్దిగా బియ్యం గింజల్ని కొద్దిగా దూదిని వేసుకుని ఆ తర్వాత ఇందులోకి హారతి కర్పూరం బిళ్ళని వేసుకుని స్టోర్ చేసుకుంటే హారతి కర్పూరం బిళ్ళలు అనేవి కరిగిపోకుండా ఉంటాయి. 9th టిప్ వచ్చేసి మనం పూజ చేసుకునే పసుపు కుంకుమని ఇలా డ్రై ఫ్రూట్స్ బాక్స్లోకి కానీ లేదా పోపుల సామానం వేసుకునే బాక్స్లోకి కానీ వేసుకుని పెట్టుకోవడం వల్ల పూజా సామాగ్రి అంతా ఒకే చోట ఉంటుంది కాబట్టి మనం చేసుకునే పూజ అనేది తొందరగా అయిపోతుంది. టిప్ వచ్చేసి మనం పసుపు కుంకుమ వేసుకునే బాక్స్లోకి ఒక స్పూన్ని వేసుకుని పెట్టుకోవడం వల్ల మనం పూజ చేసుకునేటప్పుడు తడి చేతులతో పసుపు కుంకుమని పట్టుకోకుండా ఇలా స్పూన్తో పసుపు కుంకుమని చేతుల్లోకి తీసుకుని పూజ చేసుకోవచ్చు. ఇలా స్పూన్తో పసుపు కుంకుమని తీసుకోవడం వల్ల పసుపు కుంకుమ అనేవి తొందరగా పాడవకుండా ఉంటాయండి. 7th టిప్ వచ్చేసి పూజ గదిలోకి ఒక వాటర్ బాటిల్లోకి వాటర్ని వేసుకుని పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు వాటర్ బాటిల్ని తీసుకుని వాటర్ని వేసుకోవచ్చు.
ఇలా పూజ గదిలోకి వాటర్ బాటిల్ని పెట్టుకోవడం వల్ల మనం అస్తమాను పైకి లేచి వాటర్ని తెచ్చుకునే పని లేకుండా ఉంటుంది. అలాగే మన పూజ అనేది తొందరగా అయిపోతుంది. 12th టిప్ వచ్చేసి అగరబత్తులని ఇలా కొద్దిగా వాటర్లో తడుపుకుని వెలిగించుకుంటే అగరబత్తులు అనేవి ముందు కంటే బాగా వెలుగుతాయి. అలాగే స్మెల్ కూడా బాగా వస్తాయి. 10th టిప్ వచ్చేసి ఇలా వెలిగించుకున్న అగరబత్తుల్ని అగరబత్తి స్టాండ్ ఉన్న వాళ్ళు అగరబత్తి స్టాండ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ అగరబత్తి స్టాండ్ లేని వాళ్ళు మాత్రం ఇత్తడి అగరబత్తి స్టాండ్లో పెట్టుకుని ఇప్పుడు ఈ స్టాండ్ని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అగరబత్తి స్టాండ్ని ప్లేట్లో పెట్టుకోవడం వల్ల అగరబత్తులు వెలిగేటప్పుడు వచ్చే డస్ట్ అనేది ఈ ప్లేట్లో పడుతుంది. 10th టిప్ వచ్చేసి పూజ గదిలో మనం యూజ్ చేసే ఆయిల్ క్యాన్స్ని ఇలా టిష్యూ పేపర్ వేసిన బౌల్లో వేసుకుని పెట్టుకోవడం వల్ల ఆయిల్ క్యాన్స్ పెట్టుకున్న చోట జిడ్డు అనేది రాకుండా ఉంటుంది. 15th టిప్ వచ్చేసి ఆవు నెయ్యిని ఇలా స్టీల్ బాక్స్లోనే స్టోర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆవు నెయ్యి అనేది చలికాలం గడ్డలా అయిపోతుంది కాబట్టి అప్పుడు ఈ బాక్స్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుంటే ఆవు నెయ్యి అనేది ఈజీగా కరిగిపోతుంది. అదే మనం ఆవు నెయ్యిని ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ లేదా గాజు బాక్స్లోకి కానీ వేసుకుని స్టోర్ చేసుకోవడం వల్ల ఆవు నెయ్యిని వేడి చేయడం అనేది కష్టం అవుతుంది. అందుకే ఆవు నెయ్యిని స్టీల్ బాక్స్లోనే వేసుకుని స్టోర్ చేసుకోవాలి. 16th టిప్ వచ్చేసి అక్షింతల్ని ఎలా కలుపుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా బియ్యాన్ని తీసుకుని ఇందులోకి చిటికెడు పసుపుని 1/2 టీ స్పూన్ ఆవు నెయ్యిని వేసుకుని ఇప్పుడు వీటిని ఏదైనా జిప్లాక్ బ్యాగ్లకు వేసుకుని వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇలా అక్షింతలను జిప్లాక్ బ్యాగ్లకు వేసుకుని కలుపుకోవడం వల్ల చేతులకి పసుపు అనేది అంటుకోకుండా ఉంటుంది. అలాగే ఇలా అక్షింతలు కలుపుకున్న ప్రతిసారి చేతులని వాటర్లో వాష్ చేసుకోవాల్సిన పని ఉండదు. చాలా మంది తెలియక అక్షింతల్ని వాటర్తో కలుపుకుంటారండి. అలా కలుపుకోకూడదు. అక్షింతలని వాటర్తో కలుపుకోవడం వల్ల అక్షింతలు అనేవి నానిపోయి ముక్కలుగా అయిపోతాయి. ఇలా ముక్కలుగా అయిపోయిన అక్షింతలతో దేవుణ్ణి పూజించకూడదండి. అందుకే అక్షింతలని ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ కలుపుకోవాలి. ఇలా ఆవు నెయ్యితో కలుపుకున్న అక్షింతలు అనేవి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. 20th టిప్ వచ్చేసి మనం పూజ చేసుకునేటప్పుడు ఆచమనం చేసుకుంటాం కదా, అలా ఆచమనం చేసుకున్నప్పుడు ఆ తడి చేతులను ఏదైనా ఒక నాప్కిన్ తీసుకుని ఈ నాప్కిన్తో ఆచమనం చేసుకున్న తర్వాత చేతులను తుడుచుకుంటే చేతులు అనేవి శుభ్రంగా ఉంటాయి. 18th టిప్ వచ్చేసి ఇలా ఏదైనా ఒక బాస్కెట్ని తీసుకుని ఇందులోకి మనం స్టోర్ చేసుకున్న పూజా సామాగ్రి అన్నింటినీ ఒకే చోట పెట్టుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఈ బాస్కెట్లోంచి పూజా సామాగ్రిని ఈజీగా తీసేసుకుని పూజ అనేది తొందరగా చేసేసుకోవచ్చు. 19th టిప్ వచ్చేసి మనం వ్రతాలు చేసుకున్నప్పుడు ముత్తైదువులకి పసుపు కుంకుమ తాంబూలం ఇస్తుంటాం కదా, అలా తాంబూలం ఇచ్చేటప్పుడు ఆ తాంబూలంలోకి ఇటువంటి పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టి ఇస్తుంటాము. అప్పుడు పసుపు కుంకుమ ప్యాకెట్లలో ఉండే పసుపు కుంకుమ అనేది ఎలా ఉందో అని కంగారు పడుతుంటాము. అందుకని ఇలా మన చేతులతో స్వయంగా చిన్న జిప్లాక్ బ్యాగ్స్లోకి కొద్దిగా పసుపు కుంకుమను వేసుకుని తాంబూలం ఇచ్చుకుంటే ఆ పసుపు కుంకుమ ఎలా ఉన్నాయో అన్న భయం లేకుండా ఉంటుంది. 20th టిప్ వచ్చేసి మన పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పుస్తకాలను పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా ఎక్కువ పుస్తకాలను పూజా మందిరంలో పెట్టుకుంటే వాటికి పసుపు కుంకుమ మార్కులు అనేవి పడిపోయి పుస్తకాలు అనేవి పాడైపోతాయి. అందుకని ఇలా మనకు పనికొచ్చే పుస్తకాలను తీసుకుని మిగిలిన పుస్తకాలని ఏదైనా కవర్లో పెట్టుకుని బీరువాలో కానీ లేదా మనం యూజ్ చేయని కబోర్డ్స్లో కానీ పెట్టుకుంటే సరిపోతుంది. సపోజ్కి ఇప్పుడు ఇటువంటి లలితా సహస్రనామం బుక్లో అన్ని దేవుడి స్తోత్రాలు ఉంటాయి కాబట్టి ఈ బుక్ని పూజా రూమ్లో పెట్టుకోవచ్చు. అలాగే శ్రావణ శుక్రవారం వస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతకల్పం బుక్ను కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల దేవుడి పుస్తకాలు అనేవి నీట్గా ఉంటాయండి. ఇప్పుడు 21th టిప్ వచ్చేసి దేవుడి గది అనేది ఎప్పుడు సువాసనభరితంగా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుని ఇప్పుడు ఈ వాటర్లోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదే వాటర్లోకి 2-3 చుక్కల సెంటుని పువ్వుల్ని వేసుకుని ఈ బౌల్ని పూజా మందిరంలో పెట్టుకుంటే పూజా మందిరం అనేది సువాసన భరితంగా ఉంటుంది. టిప్ నెంబర్ 22 వచ్చేసి మనం దేవుడి గదిలో ముందు రోజు పెట్టుకున్న పువ్వులను తీసేసుకుని ఈ పువ్వులని చెట్టు మొదట్లో కానీ లేదా ఇటువంటి కవర్లో కానీ వేసేసుకోవాలి. ఇలా కవర్లో వేసుకున్న పువ్వులు అనేవి ఎక్కువ అయిన తర్వాత వీటిని తీసుకుని వెళ్ళి చెరువులో కానీ నదిలో కానీ వేసుకోవాలి. అంతేకాని ఈ పువ్వుల్ని డస్ట్బిన్లో వేయకూడదండి. టిప్ నెంబర్ 23 వచ్చేసి పూజ గదిని చీపురుతో తుడవకూడదు కదండి, అందుకని ఇటువంటి ఏదైనా క్లాత్ని పెట్టుకుని ఈ క్లాత్తో పూజ గదిని తుడుచుకుంటే పూజ గది అనేది నీట్గా ఉంటుంది. టిప్ నెంబర్ 24 వచ్చేసి ఇలా దీపారాధన చేసుకునే ఆయిల్ని ఇటువంటి ఆయిల్ క్యాన్లో వేసుకుని ఈ ఆయిల్ క్యాన్తో దీపారాధన కుందుల్లోకి ఆయిల్ని వేసుకుంటే ఆయిల్ అనేది కింద పడకుండా డైరెక్ట్గా దీపారాధన కుందుల్లోకి పడుతుందండి. చూస్తున్నారు కదా, నేనైతే నా పూజా మందిరాన్ని ఇలా సర్దుకున్నానండి. మీరు కూడా ఈ విధంగా మీ పూజా గదిని సర్దుకుంటే మీ పూజ అనేది తొందరగా అయిపోతుందండి. అలాగే మీ పూజా రూమ్ అనేది నీట్గా కూడా ఉంటుంది. నెంబర్ 25 వచ్చేసి మనం ఇలా కలెక్ట్ చేసుకున్న అగరబత్తి డస్ట్ని పడేయకుండా ఈ డస్ట్తో దేవుడి సామానం క్లీన్ చేసుకుంటే
దేవుడు సామానం అనేవి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. మీకు ఈ పూజా రూమ్ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా దేవుడు సామానం అనేది ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. ఏనండి చూసారు కదా దేవుడి గదిని ఎలా నీట్గా ఉంచుకోవాలో. మీరు కూడా ఈ చిట్కాలన్నీ పాటించండి. మీ దేవుడి గదిని నీట్గా ఉంచుకోండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.